హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మాదైతే బెంగళూరులో లాస్ట్ డే, అంటే అనే వాళ్ళ ఇంటి నుండి మేము ఇప్పుడు ఈరోజు అయితే బయలుదేరి మనమైతే వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా, చాలా బాధగా అయితే ఉంది. ఓకేనా, అలాగే 10 days అయింది వచ్చి బెంగళూరు. పిల్లలతో బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. 4 o'clockకి ట్రైన్, 2 o'clock అయితే ఇక్కడ నుండి మనం బయలుదేరాలి ఇంటి నుండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఇంటి నుండి సగం మంది అయితే కారులో వెళ్ళిపోయారు లగేజ్ తీసుకొని. ఇంకా అలాగే మేము కూడా అక్కడ ఆటో పట్టుకొని, నేను, మా ఆవిడ, మా అక్క వాళ్ళ కొడుకు, మా అక్క వాళ్ళ కూతురు, ముగ్గురం అయితే ఆటోలో మన అయ్యప్ప నగర్ నుండి ఎస్ఎంవిటి స్టేషన్కి అయితే వెళ్ళాము. స్టేషన్ ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. స్టేషన్ బయట నుండి చూస్తే ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. అది మీకు కూడా పూర్తిగా స్టేషన్ మొత్తం కూడా చూపిస్తాను. అలాగే జర్నీ నేను మన రాజమండ్రి వచ్చే వరకు నా మొబైల్ అయితే ఆన్లో ఉన్న, దాని తర్వాత అయితే ఆఫ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే రాజమండ్రి వరకు చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే వచ్చాయి. అలాగే నిడదవోలు దగ్గర మొత్తం చేపల చెరువులు ఉంటాయి కదా, మొత్తం కూడా షూట్ చేశాను. అలాగే చాలా మంచి లొకేషన్స్, మధ్యన మబ్బు, మధ్యన ఎండ. కానీ మనకి ఏంటంటే వచ్చేటప్పుడు 5 hours అయితే లేట్ అయింది ట్రైను. వైజాగ్ వచ్చేసరికి చాలా బాగా కష్టమైతే అయిపోయింది ట్రైన్లో. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మేమైతే ఆ బ్రిడ్జ్ ఇప్పుడు క్రాస్ చేసాం కదా, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసాక ఒక 1 kilometer వెళ్తే మనకి ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఎస్ఎంవిటి మన పాత స్టేషన్, కానీ చాలా కొత్త మోడల్లో చాలా బాగా అయితే కట్టారు. ఇప్పుడు మీకు అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ప్లస్ ఎంత పెద్ద బస్సు డిపో కూడా ఉంది పక్కన లైన్ వైజ్గా. అలాగే ఇక్కడ నుండి మనకి ఆరెంజ్ వందే భారత్, ఇంకా వైట్ వందే భారత్ కూడా ఉంది. అలాగే ఇక్కడ బస్సెస్ అయితే ఇక్కడ నిలబడతాయి. అలాగే మా అన్ని వాళ్ళు అయితే కారులో వచ్చారు కాబట్టి కారు ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మాకు ఈ బస్సు వెళ్ళిపోయాక ఇక్కడైతే ఆపిన తర్వాత మనమైతే లగేజ్ అంతా తీసుకున్నాం. లగేజ్ అంత తీసుకున్న తర్వాత మనకి ఎంట్రీ గేట్ దగ్గర వరకు దిగబెట్టి, ఇదే ఫస్ట్ టైం అనమాట మేము కూడా ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి వెళ్ళడం. ఓకేనా, వాళ్ళు మనకి ఎంట్రీ గేట్ వరకు దిగబెట్టి వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోయారు. కానీ చాలా బాధ అనిపించింది పిల్లలు అందరికీ వదిలేసి మళ్ళీ రిటర్న్ వైజాగ్ రావడం అంటే. అలాగే ఇక్కడ చూసుకుంటే అనే వాళ్ళ కార్ అయితే అలాగే ముందుకు వెళ్ళి అక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చింది. ముందుకి ఎక్కడ డ్రాపింగ్ లేదనమాట, ఇక్కడే డ్రాప్ అండ్ పికప్ అనమాట ఇది పాయింట్. ఓకేనా, ఇక్కడైతే మేము వెళ్ళి ఇప్పుడు లగేజ్ అయితే తీసుకుంటాం. అలాగే చూసారు కదా, మొత్తం ఎయిర్పోర్ట్ స్టైల్లోనే మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపలైతే ఫుల్ చిల్డ్ ఏసీ. దాని తర్వాత బయటకు వెళ్ళిగా మరి నార్మల్ అయినాయి ప్లాట్ఫామ్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ కూడా మొత్తం చాలా వరకు చాలా నీట్ అండ్ క్లీన్గా కట్టారు. ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. బ్యాగ్స్ అయితే మొత్తం చెక్ అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనండి. అలాగే మనకి బ్యాగ్స్ అని చెక్ అయిన తర్వాత పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడైతే షూట్ చేయలేకపోయింది ఎందుకంటే లగేజ్ తీసుకొని వస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మనకి 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మన ఎస్ఎంవిటి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఆ సూపర్ ఫాస్ట్ పేరుకేని సూపర్ సమ్మర్ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. కానీ 5 గంటలు లేటు. అసలు యావరేజ్ స్పీడ్ దాన్ని 60. నేను కారు తీసుకెళ్తే నేను మినిమం యావరేజ్ స్పీడ్ 80 ఉంటుంది ఫ్రెండ్స్. అలాగా అంత చండాలం, అంత దరిద్రం ట్రైన్ అనమాట. అది చాలా బాధ అయిపోయింది ఆ రోజు అయితే. ఎందుకంటే వేడి, మనకు అక్కడ బెంగళూరులో కూల్గా ఉందని స్లీపర్లు తీసుకున్నాం. వచ్చేటప్పుడు స్లీపర్లో అవస్థ అయితే చాలా దీనిగా ఉన్నాం. అసలు చాలా బాధపడ్డాం ఆ రోజు. మధ్యాహ్నం ఎంత అంటే 12:40కి దింపవలసిన ట్రైను 4:30కి దింపింది మనకి వైజాగ్ స్టేషన్లో. ఎండకు అసలు చాలా ఇబ్బంది పడిపోయాం ఆ రోజు అయితే. ఓకేనా, చూస్తానండి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్తాం. అక్కడ నుండి ట్రైన్ కూడా ఎంత చండాలంగా ఉంది కోచెస్, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి.
మనము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 6 మెంబర్స్కి అయితే మనకి S4లో ఇచ్చారు. ఇంకా సింగిల్ నా బర్త్ ఏంటంటే S3లో ఉంది. అంటే దూరం ఏం కాదు, పక్క కోచెస్ అని. అలాగే ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకున్నా అంటే ఎలాగుందని. అలాగే లోపల నుండి మళ్ళీ మా కోచ్కి అయితే S4కి అయితే వెళ్తున్నాం. మా ఆవిడ బ్యాక్ సైడ్ ఉంది, నేనైతే ఫ్రంట్న నడుస్తున్నాను. అంటే అక్కడ నుండి అంటే ట్రైన్ స్టార్ట్ కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ లేదు. అంతే రష్ కూడా అవ్వలేదు, ఖాళీగానే ఉంది ట్రైను. కానీ ఈ ఎండ వల్ల చాలా ఇబ్బంది పడిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు ఇప్పుడు అక్కడ నార్మల్ ప్లాట్ఫామ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ లోపలైతే ఇలాగ మనం కూర్చున్నాం, కానీ భోగి చూడండి ఎంత చండాలంగా ఉందో. అలాగే మనకి రెడ్ కలర్ ఉంటుంది కదా, అది మళ్ళీ బ్లూ కలర్ ఉంటుంది. ఆ భోగిలు అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కానీ ఇది మనకి ఈ అంటే సిమెంట్ కలర్ అంటే గ్రే కలర్ అనమాట. ఇది చూడండి ఎల్లోయిష్గా ఉంది, కానీ అది వేరే కలర్ అనమాట. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ 6లో ఇది ఒక్కటే మనకి స్టాల్ ఉంది, ఏదైనా తీసుకోవాలని ఏదైనా తినాలన్నా. కానీ మేమేంటంటే ఇంటి నుండి మా వదిన గారు ఏంటంటే మాకు చపాతీలు ఇంకా 2 రకాల కర్రీస్ అయితే ఇచ్చారు. అలాగే ప్లాట్ఫామ్ చూసుకుంటే చాలా నీట్ అండ్ క్లీన్. అలాగే ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్రాప్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్క పావుగంట అరగంటకి వచ్చి ఒకరైతే క్లీన్ చేసి పోతున్నారు. ఇక్కడ స్టాల్ చెప్పాను కదా, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరికితే మల్టీపర్పస్ స్టాల్ అంట. సౌత్ వెస్టర్న్ రైల్వే SMVT బెంగళూరు. అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఒక వందే భారత్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది యార్డ్లో అయితే పెట్టారు. చూసారు కదా, మేము ఉన్నాము అక్కడైతే క్లీనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే కొంచెం ముందుకు కూడా నేను వెళ్తాను, అలా చూస్తూనండి. అలాగే మనం కిందకి వెళ్ళేసి అయితే చెక్ చేసాం, ఎక్కడ కూడా ఇంకా సబ్వే స్టార్ట్ అవ్వలేదు. ఈ సబ్వే ఇంకా కిందనైతే వర్క్ జరుగుతుంది. ఇది మనమేనే అక్కడంటే చెక్ చేసి వస్తుంటే మా మేనల్డ్ అయితే షూట్ చేశాడు. ఓకేనా. అలాగే ఇక్కడ నుండి మీకు ట్రైన్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. ట్రైన్ భోగి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు కూడా మేము ఈరోజు వరకు అంటే అన్నిటికంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ట్రైన్ జర్నీలో. ఓకేనా. అలాగే చూస్తున్నాండి. అలాగే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది SMVT నుండి విశాఖపట్నం కోసం. అంటే ఈవినింగ్ అది 4:10కి అయితే స్టార్ట్ అయింది మనకి. అలాగే అక్కడ చూసుకుంటే ఆరెంజ్ వందే భారత్ అయితే ఉంది, వైట్ వందే భారత్ అయితే ముందుకు వెళ్ళిపోయింది. ఓకేనా. ఇక్కడ నుండి SMVT నుండి 08544 ట్రైన్ నెంబరు వీక్లీ అదైతే మేము బుక్ చేసుకున్నాం. రిజర్వేషన్ అంటే స్లీపర్ క్లాస్ అనమాట. ఇక్కడ మనకి 4:10కి SMVTలో రిలీజ్ అయితే అంటే డిపార్చర్ అయితే అరైవల్ మనకి వైజాగ్లో మనకి మధ్యాహ్నం 12:40కి అయితే వచ్చేయాలి వైజాగ్, కానీ 4:30కి వచ్చింది. ఇంకా వైజాగ్లో దిగేటప్పటికైతే ఇంకా విపరీతమైన ఎండ్ అనమాట. ఆ రోజైతే చాలా బాధపడ్డాం. అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి.
जाने वाली गाड़ी शीघ्र प्लेटफॉर्म 2 पे आ रही है। Passengers, kind attention please. Train number 01774 KSRW Margam. పాయింట్లో గూడి స్టేషన్ వస్తారు, గూడి ఆ ముందే ఇంకా బిల్డింగ్ రైట్ సైడ్ కదా ఇప్పుడు వస్తుంది. గూడి బ్రిడ్జ్ క్రాస్ అయింది కదా, ఇప్పుడు వస్తుంది. గూడి ఇక్కడ టర్నింగ్. అదే అల్లదు 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 అల్లదు. ఈ ప్లేస్లో అయితే అనవసరంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అప్పటికే ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేటు. ఇప్పుడు ఆపడం వల్ల ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఆపేశారు అనమాట. టోటల్ 1 అవర్ అయితే లేట్ అయింది ఆ రోజు. ఇక్కడ ప్రెసెంట్ ఒక 80 కిలోమీటర్స్ వచ్చేసి బంగారపేట్ రైల్వే స్టేషన్. చిన్న కదా ఇవి తీయడం కావడం లేదు నాకు.
కేక్ నమ్మ కేక్ రెండు కేక్ ముక్కలు తినేసి బీపీ ట్యాబ్లెట్ వేసి ఎదురు చూస్తే
వాటర్ బాటిల్ వెళ్ళేది తీసుకున్నాం వాటర్ బాటిల్. వందే భారత్ ఆరెంజ్ కలర్ వెళ్ళింది, అంటే వైట్ కలర్ మనం ఇక్కవా దానికంటే బాగుంటుంది ఆరెంజ్ కలర్. అది వెళ్ళింది జెండుగోడ దగ్గర, యాక్చువల్గా 3 గంటలు లేట్, అంటే 1 గంటల్లో రైట్ 11:30 అయింది. చూడండి 3 గంటలు కవర్ చేస్తుంది. 2 గంటల్లో గంటనే కవర్ చేసి మధ్యలో ఇది ఖాళీది ఉందా, ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది పక్క బ్రిడ్జ్. దేవుడు బంద్ చేస్తుంది చూడు గుడి. చూడు ఎంత పెద్ద గుడి, శివలింగం. మనం ఆ రోజు ఆ రోడ్లోనే తీసుకున్నాం హోటల్, ఆ రోడ్లోనే హోటల్.